హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ప్యాడీలో మేజర్ పెస్ట్ గురించి మాట్లాడుకుందాం. పెస్ట్ అంటే ఆ వరి పొలంలో వచ్చే పురుగు అనమాట. సో దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని ఎలా నివారించుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాడీ స్టెమ్ బోరర్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి స్క్రిపోఫాగా ఇన్సెక్టులస్ అండ్ లోకల్ నేమ్ వచ్చేసి కాండం తొలుచు పురుగు అంటారు దీన్ని. ఇది ఒక మోనోఫాగస్ పెస్ట్ అనమాట. దీంట్లో ఫీమేల్ మేల్ రెండు ప్రజెంట్ అయి ఉంటాయి. ఫీమేల్కి అయితే వింగ్స్ ప్రజెంట్ అయి ఉంటాయి అండ్ మేల్కి అయితే లార్వా పేల్ వైట్ కలర్లో ఉంటుంది. దీనివల్ల ఆ స్టెమ్ అనేది టోటల్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక డేంజరస్ పెస్ట్ అండ్ దీన్ని ఎలా నివారించుకోవచ్చు అని అంటే, స్వాల్ కంపెనీ వల్ల కార్మాక్స్ గ్రాన్యూల్స్ని ఒక ఎకరాకి 4 kg వేయాలి. సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ గాల్మిడ్జ్, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఓర్సియోలియో ఒరైజే. నెక్స్ట్ లోకల్ నేమ్ వచ్చేసి వరి ఉల్లికోడ్ అంటారు దీన్ని. ఉల్లికోడ్ అని ఎందుకంటారంటే దీని ఫ్రంట్ ఒక 2 గాల్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దీని బాడీ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీనివల్ల డిసడ్వాంటేజెస్ అనేది ఏంటంటే హైట్ అనేది స్టంటెడ్ చేసేస్తుంది. నెక్స్ట్ టిల్లర్స్లో ఉన్న మొత్తం పార్ట్ అంతా వీక్ చేసేస్తుంది అనమాట. సో దీన్ని ఎలా నివారించుకోవచ్చు అంటే, అడామా వాళ్ళ కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ని 5 నుంచి 7 kg వరకు వేయాలి ఒక ఎకరానికి. సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రౌన్ ప్లాంట్ హాపర్, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నీలపర్వత లూజెన్స్ అనమాట. లోకల్ నేమ్ వచ్చేసి వరి సుదిదోమ అంటారు దీన్ని. ఇది కాండం దగ్గర గుంపులుగా కనిపిస్తాయి అన్నమాట. దీని శాప్ని సక్ చేసి వాటి యొక్క టాక్సిక్ సెలైవా లోపలికి ఇంజెక్ట్ చేస్తాయి వాటిలోకి. నెక్స్ట్ దీనివల్ల సర్క్యులర్ ప్యాచెస్ అనేవి వస్తాయన్నమాట, అంటే ఎండిపోయినట్టు అయిపోతాయి. దీన్ని ఎలా నివారించుకోవచ్చు అంటే, స్వాల్ వాళ్ళ వయోలా 400 ml పర్ ఎకరా వేస్తే చాలు. ఫోలియర్ అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ రైస్ గ్రీన్ లీఫ్ హోపర్, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నెఫోటెటిక్స్ నిగ్రోపిక్టస్ అండ్ లోకల్ నేమ్ వచ్చేసి పచ్చదోమ అంటారు. ఇది చాలా డేంజరస్ పెస్ట్ అనమాట. ఇది ఒక లీఫ్ ఫోల్డర్. ఈ పెస్ట్ కానీ వచ్చిందంటే మెచ్యూరిటీ స్టేజ్ దాకా అసలు క్రాప్ రానే రాదు, అంతకుముందే డిస్ట్రాయ్ అయిపోతుంది మొత్తం. సో ఇది ఎలా నివారించుకోవచ్చు అంటే, స్వాల్ వాళ్ళ హెక్టాస్టార్ 350 ml పర్ ఎకరా వేసుకోవాలి. సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకుంటే మొత్తం ఈ పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదొక కెమికల్ కంట్రోల్ ఇన్సెక్టిసైడ్ అనమాట. సో ఇది స్టెమ్ బోరర్కే యూజ్ చేస్తారు అండ్ ఆల్సో కొన్ని వాటికి కూడా ఇంకొన్ని పెస్ట్కి కూడా యూజ్ చేస్తారు దీన్ని. ఇదేంటంటే కార్మాక్స్ అనమాట. దీని అప్లికేషన్ వచ్చేసి గ్రాన్యులర్ ఫామ్లో ఉంటుంది, అంటే గుళికలు ఫామ్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ డోసేజ్ అనేది 3 kg పర్ ఎకరా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని రిపీట్ అప్లికేషన్ ఎప్పుడు వేసుకోవాలంటే, సమ్మర్ యాన్యువల్స్ కంట్రోల్ చేయడానికి లేట్ స్ప్రింగ్లో కూడా వేసుకోవచ్చు దీన్ని. ఈ ఇన్సెక్టిసైడ్ అనేది బాగా వర్క్ అవుతుంది అనమాట.